ఇంత టెక్నాలజీ ఉన్న ఈ జనరేషన్‌లో కూడా షుగర్‌కి అసలు కంప్లీట్ క్యూర్ అనేది లేదా? ఈ షుగర్ వ్యాధికి అని ఒకరు కామెంట్ చేశారు. అదే కాకుండా ఈ గుండెని తీసి గుండె అమరుస్తున్నారు. ఇంత టెక్నాలజీ వచ్చిన ఈ జనరేషన్‌లో కూడా షుగర్‌కి ఎందుకు రాలేదు అని కూడా ఒకరు కామెంట్ చేశారు. అయితే రీసెంట్‌గా దాని గురించి చెప్తా వినండి. రీసెంట్‌గా చైనాలో ఒక ట్రయల్ చేసి రిజల్ట్స్ కూడా చెప్పారు. ఏంటంటే వాళ్ళు ఒక పర్సన్ మీద 59 ఇయర్ ఓల్డ్ ఉన్న పర్సన్ మీద అతనికేంటంటే షుగర్ వచ్చి 25 ఇయర్స్ అవుతుంది. అండ్ అతను మల్టిపుల్ టాబ్లెట్స్ మీద ఉన్నారు షుగర్ కోసం. అండ్ అదే కాకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్ గూడా వాడుతున్నారు. ఆ పేషెంట్‌కి ఏంటంటే స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అని చేశారు. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఈ పాంక్రియాటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. అవేం చేస్తాయి? ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి బాడీలో. ఆ పాంక్రియాటిక్ సెల్స్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వల్ల అతనిప్పుడు టాబ్లెట్ లేకుండా, ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం లేకుండా, ఈ నార్మల్‌గా తింటూ గూడా షుగర్ అనేది నార్మల్ లెవెల్స్‌లో మెయింటైన్ అవుతుంది. 33 మంత్స్ నుంచెల్లి ఎటువంటి టాబ్లెట్స్ గాని, ఇంజెక్షన్స్ గూడా వాడతలేరనమాట. సో, ఈ సక్సెస్‌ఫుల్ అయిన ఈ ట్రయల్ రిజల్ట్స్ అనేది రీసెంట్‌గా పబ్లిష్ చేశారు. మరి ఇది ఎప్పుడు కంప్లీట్‌గా ట్రీట్మెంట్ అనేది బయటికొస్తుంది? అండ్ ఇది అందరిలో వాడొచ్చా లేదా? అండ్ ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేసింది గూడా ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు? అండ్ ఈ ట్రాన్స్‌ప్లాంట్ అందరిలో సక్సెస్‌ఫుల్‌గా రిజల్ట్స్ చూపెడుతుందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఈ సైంటిఫిక్ ట్రయల్స్ అనేది చాలా మందిలో చూసి దాన్ని బట్టి రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాతనే ఫైనల్‌గా దాన్ని ఎలిసిట్ అనేది చేస్తారు. ఇలాంటి ట్రీట్మెంట్ రావాలని కోరుకుందాం. అర్థమైంది గదా! మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.